దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలు 12 గోత్రాలను గూర్చిన ధ్యానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే నిన్నటి దినాన నఫ్తాలిని గూర్చి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. ఈ దినము 7వదిగా గాదు గోత్రమును గూర్చి కొన్ని మాటలు మీతో కలిసి ధ్యానించడానికి ప్రభు సహాయము అనుగ్రహించునుగాక. గాదు యాకోబు జిల్పాలకు పుట్టినటువంటి సంతానముగా మనం చూస్తాం. ఇతను 7వ సంతానము. ఇతను జిల్పా లేయ యొక్క సేవకురాలైనటువంటి జిల్పాకు ఇతను జన్మించినట్లుగా మనం చూస్తాం. గాదు అనే మాటకు శుభము అని అర్థము. ఇతను పుట్టినప్పుడు తల్లి నేను సంతోషాన్ని పొందుకున్నానని గాదు అనే పేరును పెట్టడం జరిగింది. గాదు గోత్రంలో అందరూ కూడా యోధులుగా ఉండేవారని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో వీరు ధైర్యవంతులని, చాలా శక్తి కలిగి ఉండేవారని, యుద్ధ వీరులుగా ధైర్యంగా రక్షణ నైపుణ్యత కలిగి వీరు ఉండేవారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశం వచ్చిన తర్వాత గాదు గోత్రం యోర్దాను నది తూర్పు వైపున నివసించేవారు. అక్కడే రూబేను గోత్రికులు కూడా అక్కడే నివసిస్తూ ఉండేవారు. వీరికి గిలాదు యాబోకు నదీ ప్రాంతం ముఖ్య ప్రాంతంగా ఉండేది. యాకోబు గాదును దీవిస్తూ, గాదు నీ పైకి అనేక మంది శత్రువులు దండెత్తి వస్తారు కానీ నీకే జయము కలుగుతుందని దీవించినట్లుగా మనం చూస్తాం. ఎంత మంచి దీవెన! దేవుని దీవెనే కాదు, తండ్రి యొక్క దీవెన కూడా అద్భుతమైనటువంటి దీవెన ఇక్కడ యాకోబు గారు అతనికి దయచేశారు. అలాగే మోషే కూడా ద్వితీయోపదేశ కాండము 33:20-21లో కూడా మోషే గాదు గోత్రాన్ని ధైర్యవంతులని, వీరి యోధులని, వీరికి ఏది అడ్డుగా ఉండదని, వీరికే జయము కలుగుతుందని మోషే గారు కూడా అక్కడ దీవించినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 33:20లో అయితే దేవుని యెహోవా దేవుని దీవెనలే కాదు, దేవుని యొక్క దీవెనలే కాదు, మనుషుల దీవెనలు కూడా పొందుకోవాలని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. గాదును దీవించిన దేవుడు మనుషుల దీవెనలు కూడా అతనికి మంచి జరిగించాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, దేవుని దీవెనలే కాదు, ఇహలోకంలో జీవిస్తున్నట్టు మనము మనుషుల దీవెనలు కూడా పొందుకోవాలి. మనుషులకు విరోధముగా ఉంటే దేవునికి దగ్గర ఉండడం సాధ్యము కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల దయయందును దేవుని దయయందును ఆయన పెరిగి పెద్దవాడైనాడు అని బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభుని గూర్చి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ గాదును కూడా దేవుడు దీవించాడు, మోషే గారు దీవించారు, అలాగే తండ్రి అయినటువంటి యాకోబు కూడా దీవించాడు. ఇతని యొక్క ధైర్య సాహసాలు, విశ్వాసము, ప్రేమ, మంచితనము గాదును ఆవరించినట్లుగా మనం చూస్తాం. ఈ గాదు గోత్రము చాలా ప్రాముఖ్యమైనటువంటిదే అని మనం గమనించాలి. అవును, నీ జీవితంలో, నా జీవితంలో మన సంతానము లేదా మన ఇంటి వారు వాళ్ళు ఎలాంటి వారైనా సరే దేవునిలోకి మనము నడిపించాలి. దేవుని మాటలు వారికి తెలియజేయాలి. మనుష్యుల దయను సంపాదించుకోవాలి అని తెలియచెప్పాలి. దేవుని దయను సంపాదించుకోవాలి అని దేవునికి దగ్గరగా ఉండి ఆయన రాజ్యానికి వారసులుగా మనం ఉండాలని ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. గాదును దీవించిన దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని అందరినీ దీవించడానికి సిద్ధమై ఉన్నాడు. రక్షణ పొంది ఆ నిత్య జీవానికి వారసులముగా ఉండులాగున మనందరికీ దేవుని కృప సహాయము అనుగ్రహించునుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.